గణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. చండికాయ నమస్తే సరదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి. శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గమనిలో 244వ రోజు ప్రవచనం నటి రూపాఖ్యానం అయిపోయింది. ఆయనకి సాహిత్యం ఇచ్చేశారు. ఈ అశ్వాసము కూడా ఇంతటితో అయిపోయింది. ఇవాళ రేపటి నుంచి కొత్త అధ్యాయం ప్రారంభం. రేపటి నుంచి చతుర్థ ఆఖరి అశ్వాసం. మహాదేవ్ 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 చెప్పండి. శార్దూలభుజం. మీకు ఇది గుర్తుంటే ఏది గుర్తుండాలి? ఈ కథలన్నీ ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు కాళహస్తీశ్వరుడు యాదవరాజుకి చెప్తున్నాడు. అక్కడ ఒక దాసి ఉంది. ఆ దాసిని ఈ నిధి చేయించాడు. ఆవిడ కాళహస్తీశ్వరుడి సేవలో ఆలస్యంగా వెళ్ళింది. అప్పుడు యాదవరాజుకి స్వయంగా కాళహస్తీశ్వరుడు తన కథను చెప్పాడు. ఈ రీతి ఈ విధంగా శివుడు ఆనతీయ విని ఇలా శివుడు కథ చెప్తుండగా విని ధాత్రీషుడు ధాత్రి అంటే ఇది భూమి, భూమికి ఈశ్వరుడు అంటే రాజు అంటే యాదవరాజు విని భక్తి నమస్కార స్తోత్రంబులాచరించేతో భక్తితో ఇలా కథ వినేటప్పటికీ మనకి ఆ కాళహస్తీశ్వరుడి మీద నమస్కరించాలనిపిస్తుంది. ఆయన ఏదైనా స్తోత్రం చేయాలనిపిస్తుంది. కొన్ని స్తోత్రాలు చక్కగా ఉన్నాయని ఇందులో ఇప్పుడు మనం చూసుకున్నాం. ఈయన తీర్థయాత్రలో ఒక్కొక్కటి ఒక్కొక్క క్షేత్రం మీద ఒక్కొక్క పద్యం రాశాడు. అది స్తోత్రములు ఆచరించి పిదపన్ ఆ తర్వాత గౌరీషుని పూజించి గౌరీషు ఆ దేవుని పూజించి యవ్వారచ్చోన పవర్గ మార్గమున అయ్యా వీళ్ళే కాకండి యవ్వారు ఇంకెవరు ఆ మహాక్షేత్రమైనటువంటి కాళహస్తీశ్వరుడు అపవర్గ మార్గం అంటే మోక్ష మార్గంలో ప్రయాణం చేశారు. వీళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారు? ఇప్పటి వరకు ఈయన ఎవరెవరు కథ చెప్పారు? వశిష్ఠుడు చెప్పాడు, అగస్త్యుడి గురించి చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి శ్రీకాళహస్తి, కన్నప్ప, నర్కి. ఇంకా కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేనా అన్నాడు. మదిన్ కారుణ్యముదయింప మనసులో కారుణ్యం ఇట్లని భక్తి ప్రీతి భూతేశుడు భక్తి ప్రీతి అంటే భక్త ప్రియా అంటే భక్తులు అంటే చాలా ఇష్టం ఉన్నటువంటి ఆ భూతేశుడు, ఆ భూతనాథుడు, ఆ మహాదేవ్, ఆ దేవదేవు ఇలా అన్నారు. ఈ గోల్ తర్వాత కథ ప్రారంభం. అది ఏమిటయ్యా అంటే తర్వాత ఒక చక్కటి కథలు వస్తాయి. అలాగే వీళ్ళ పూర్వజన్మ వృత్తాంతాలు కూడా వస్తాయి. ఎవరివి? ఆ శ్రీకాళహస్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతాలతో సహా వాటితో పూర్తయి దాంతో మనం ఆ కాళహస్తీశ్వర మహత్యము పూర్తి చేసుకుంటాం. అదే సమయానికి ఇంచుమించుగా మనకి రామకథ సుధ కూడా తాగిన వాళ్ళం అయిపోయింది.
చెప్పు. ఆశ్వాసం ఆశ్వాసం శార్దూల్ యోగిష్వాంత శకుంత వాగురిక యోగిష్వంత శకుంత వాగరిక. చూడండి చక్కటి స్తోత్రం. యోగి స్వాంత శకుంత వాగరిక. యోగులు యొక్క స్వాంతము, స్వాంతం అంటే మనస్సు అనేటువంటి శకుంతము అంటే పక్షుల యొక్క వాగురిక. అది వాగురిక అంటే వేటగాడు, వల వేసి వేటాడే వేటాన్ని వాగురిక అంటారు. అంటే యోగులనేటువంటి మనస్సులు, యోగి మనస్సులు అనేటువంటి పక్షుల్ని వల వేసి ఈయన వేటాడతాడు. ఆ పక్షుల్ని తన వలలో పెట్టేసుకుంటాడు. అంటే ఆయన మనసు, వాళ్ళ మనస్సుల్ని ఈయన దగ్గర పెట్టేసుకుంటాడు. అది యోగి స్వంత శకుంత వాగురిక. సర్వోపాధి శూన్య అంటే అన్ని ఉపాధులు, అన్ని ఉపాధి శూన్య లేనివాడు, అన్ని ఉపాధుల్లో ఉన్నవాడు. ఇప్పుడు అబ్రహ్మగడ ఏది నువ్వు కావు, అన్ని నువ్వే అయినటువంటి వాడా. ఉపాధి ధర్మ చింతాయాం, అది ఉపాధి ధర్మ చింతాయాం కుటుంబ వ్యాపృతే చలే విశేషం. అంటే ఈ ఉపాధి ధర్మాలు ఇవి ఆయనకు అంటావు. అంటే ఉపాధి ధర్మములు అంటే ఏంటి? కొన్నింటికి సహజ లక్షణాలు ఉంటాయి. అనుకున్న ప్రాణులకు సహజ గుణం వల్ల మానుకోవచ్చని అంటారు చూసారు. కాబట్టి కొన్నిటికి సహజ గుణాలు ఉంటాయి, ఈయనకి ఏవీ లేవు. అందుకే ఆయన స్థాణువు. అందుకే చూడండి, ఆవిడ నిర్లేప. మనకి లలితా సహస్రం తత్వం తెలియాలనుకోండి, నీ శబ్దాలకి అర్థమైంది. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల అవి తెలుసుకుంటే చాలండి. ఏది నిర్గుణ పరబ్రహ్మం గురించి చెప్పేస్తారు. జగద్యోగాయోగ విహీన. జగత్ అనేటువంటి యోగ అయోగ విహీన. అదే మనకి లలితాహస్రంలో మీకు తెలుసుకోండి, సదసద్రూపధారిణి, విద్యాస్వరూపిణి. సత్తు అసత్తు రూపము నువ్వే. సత్ అంటే సత్యము, అసత్తు రూపం కూడా నువ్వే. విద్యాస్వరూపిణి, విద్య నువ్వే, అవిద్య నువ్వే. ఇది గుర్తుపెట్టుకోండి. అవిద్య మాయానంగానే నువ్వు చిచ్చి అన్ను అనక్కలా. ఆ మాయ ఉంటేనే నువ్వు అసలు వాడిని చూడగలుగుతావు. అదేంటంటే మరి మాయే కదా మన కట్టిపడి. ఎస్, మాయే కట్టిపడేస్తుంది, కానీ ఆ మాయ లేకపోతే నువ్వు ఆయన్ని చూడలేవు. ఎలాగంటే మనందరం సినిమాలు చూస్తుంటాం. సినిమా చూడాలంటే నీకేముండాలి? ఒక మాయ ఉండాలి. ఏమిటా మాయ? తెర తీసేసి ఒట్టి ప్రొజెక్టర్ పెట్టు. అక్కడ ఉన్నది ఏమిటది? నీకు ఏమీ లేదు అక్కడ ఏ వ్యక్తి లేడు, అక్కడ నీరు లేదు, నిప్పు లేదు, ఏమీ లేదు. కానీ అన్నీ ఉన్నాయి అక్కడ. అన్నీ ఉన్నాయి, ముంచుతున్నాయి, కాలుస్తున్నాయి. నీకు మంట కనిపిస్తుంది, వాడు ఏడుస్తున్నాడు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడ? అక్కడ. తీసేయి, ఏమీ లేదు. నీకు సినిమా అర్థమైనా మనకి తత్వం అర్థమైపోతుంది. మన బతికేంటే మనకి సినిమా కూడా అర్థం కావట్లేదు. సినిమా అర్థమైనా అక్కడ అన్నీ ఉన్నాయి లేవా? వాడు ఏడవటం ఉంది, చూస్తున్నావు. ఎస్, కాలిపోవడం మంటలు నువ్వు చూసావు, వరదలు వచ్చి మునిగిపోవడం నువ్వు చూసావు. అయిపోయింది, ఏమీ లేదు. మునిగిపోతే అది మునిగిపోవాలి, మునిగిపోవట్లేదు. కాబట్టి విద్య అవిద్యాస్వరూపిణి, సత్ అసద్రూపిణి. అలాగే యోగాయోగ్య చెప్పము అంటే ఏమిచ్చారు? కూడిక చేత ఎడమ. యోగం అంటే కలయిక, అయోగ అంటే కలయిక. అంటే కూడిక చేత ఎడబాటు చేత. అంటే నువ్వు కలిసి ఉండడం, కలిసి లేకపోవడం అంటూ రెండు ఉండవు. ఎప్పుడు నువ్వు ఉన్నవాడివే. నేను ఈ మధ్య భగవంతుడి దగ్గర, ఎవరు పిచ్చివాడు, నువ్వు భగవంతుడి దగ్గర కాలేదురా, ఎప్పుడు ఆయనకి దగ్గరే ఉన్నా. భూ గగన వాయు క్షీర వన్యాంతరాత్మగణ్య. ఇది పృథివ్యాపస్తేజో వాయురాకాశం అని చెప్పినట్టుగా భూ అంటే భూమి, గగన ఆకాశము, వాయు
గాలి, క్షీర ఆ? క్షీర క్షీర. జలము క్షీరం అంటే జలం అని ఉంది, అర్థం ఉంది, పాలు అని ఉంది. క్షీర వన్హి వన్ని అంటే నిప్పు. అంతరాత్మ అంతరాత్మ అంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఎక్కడ లేవయ్యా? వీటిల్లో ఉన్నవాడి నువ్వు. అంటే భూమిలో నువ్వు ఒక విత్తు వేస్తే పండుతుంది అయ్యా, అది పైకి వస్తుంది, చెట్టుగా వస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీటిలో నిన్ను ముంచే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గాలి వీచే శక్తి, అగ్నిలో దాహక శక్తి, గగనములో శూన్యం అవకాశం శక్తి, ఇవన్నీ ఎక్కడివి? నీవి. అందులో అంతరంగముగా ఉన్నది నువ్వే. అందుకే మనం చూడండి, ప్రతిరోజు మనం చెప్పాల పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశాత్. నువ్వు ప్రతిరోజు చెప్తున్నావు కదా, సంధ్యావనం చేసే అలవాటు ఉంటే. గణనీయమూర్తి అంటే వీటిల్లో అంతరిత్వం ఉంది. గణనీయము అంటే లెక్కింపదగిన వాడివి నువ్వే, లెక్కింపదగని వాడే. అంటే మేయము అమేయము అప్రమేయము నువ్వే. కొలవలేని నిన్ను కొలుస్తున్నావు. అందుకే చూడండి, తెలుగులో చక్కటి మాటది, కొలుచుట. కొలుచుట అంటే మెజర్. నేను కొలుచుకుంటున్నాను అంటే మెజర్ చేస్తున్నావు. మెజర్ ఇక్కడ కొలవడం అంటే సేవించు. అంటే నువ్వు ఎంతవరకు సేవిస్తావు అంటే భగవంతుని ఆయన నువ్వు ఎంత సేవించాలో అంత సేవించలేవు, అంతే సేవించగలుగుతావు. అయితే భగవంతుడి విషయంలో ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత చేసినా నాయనా నేను ఇంత చేయగలిగాను అంటే, ఉదాహరణకి నువ్వు ఒక 10 కిలోమీటర్లు నడవాలి. 2 కిలోమీటర్లు నడిచి నేను ఇంతేనండి నేను నడవలేను, నేను గమ్యం చేరినట్టే రాసుకోండి అంటే వాడు రాసుకోడు. నువ్వు గమ్యం చేరితేనే గమ్యం వెళ్ళినట్టు. కానీ భగవద్ విషయంలో అలా కాదు. నీ శక్తి మేరకి చేసి, అయ్యా నేను ఇంతవరకు చేయలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు పూర్తిగా చేసిన పుణ్యం నీకు వేసేస్తారు. శక్తి మేరకు చేయాలి అది. అందుకని మనం యథాశక్తి అని వాడు. తర్వాత పరమార్థకార అంటే పరమార్థమును ఆకారం. పరమార్థమే ఆకారము. పరమార్థాకార అంటే పరమమైనటువంటి అర్థం. మనకి అర్థ కామ మోక్షములు ఏవో 4 ఉన్నాయి, కానీ ఇందులో పరమమైనటువంటి అర్థం ఏంటంటే మోక్షం. మోక్షమే ఆకారముగా కలిగినటువంటి వాడ. మోక్షం ఆకారం ఏంటి? నిర్గుణం. అదే నిరంజనము, నిర్లేపము, నిత్యము, శుద్ధము, బుద్ధము, సత్యం ఏదైతే ఉందో, సచ్చిదానంద ఘన స్వరూపమైనటువంటి ఆ రూపం ఏదైతే ఉందో, అంటే ఎక్కడికి వెళ్తే నువ్వు రావని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అది నువ్వు ఆకారంగా కలిగి. తర్వాత స్వభావ తేజోగండూషిత పద్మజాండ. ఇంకోటి ఇంకొంచెం ఇదే పద్యం. స్వభావ తేజోగండు అది స్వాభావిత తేజోగండూషిత పద్మజాండ. పద్మజ అండము, పద్మజము అంటే పద్మము నుంచి పుట్టినటువంటి అండము అంటే భూప్రపంచం. ఈ అఖండ భూమండలం, ఒక భూమండలం కాదు ప్రపంచం. ఇది ఎటువంటిది? స్వాభావిత తేజోగండూషిత. స్వాభావికము అంటే స్వభావం, సహజంగా అయినటువంటి తేజో. గండూషిత అంటే పొక్కిలింపబడినటువంటి. పద్మజ అంటే ఈ మొత్తము ఈ ప్రపంచం అంతా ఆయన పుక్కిలింతలోంచి, ఆయన పుక్కిలింత బయటకు వచ్చి ఇలా అన్నాడు, బయటకు వచ్చి ఆయన నుంచి బయటికి వచ్చింది ఈ ప్రపంచం, మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఇది మళ్ళా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ. ఒక కెరటం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో పుట్టింది, పెరిగింది, ప్రయాణం చేసింది, ఉవ్వెత్తం లేచింది, కింద పడింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? సముద్రంలోకి. ఒక్కొక్క కెరటం ఒక్కొక్క విధంగా ఉంటుంది, అన్ని కెరటాలు ఒకే విధంగా ఉండవుగా. అలాగే మనందరం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తాం.
ఇంకో చోటు వెళ్ళడానికి దారిని నీకు అసలు ఇంకోటి లేదు, ఇంకోటి వెళ్ళడానికి ఇంకెక్కడికి వెళ్ళడానికి ఇంకో చోటు లేదు. ఇంకో చోటు అంటూ ఉంటే కదా నువ్వు వెళ్ళడానికి. ఇంకో చోటు లేదు, ఉన్నదల్లా ఇది ఒకటే. అది తర్వాత భవచ్చక్షు స్తోత్ర పక్షీశ్వర. భవచ్చక్షు శ్రోత్ర పక్షీశ్వర. భవత్ చక్షు శ్రోత్ర పక్షీశ్వర అంటే భవత్ సంసారం అనేటువంటి భవత్ చక్షు. చక్షుశ్రోత్ర అంటే కళ్ళే చెవులుగా కలిగినవి, చెవులే కళ్ళుగా కలిగినవి. మనం పాము చెవులు అంటూ ఉన్నాం, నిజానికి పాముకి చెవులు లేవండి. పాము చెవులు అంటే పాముకి చెవులు ఉన్నట్టు మీరు ఎక్కడ చూసారా? భవచక్షు దానికి కళ్ళే చెవులు, చెవులే కళ్ళు. అది ఏంటంటే దాని మొత్తం శరీరం అంతా. ఇప్పుడు మీరు కొంత దూరం వరకు నడిచారనుకోండి, ఇక్కడ నడిచారు కొన్ని మీటర్ల వరకు అది వైబ్రేషన్ వస్తుంది. మన శరీరం అది తెలియదు మనకి, మన పక్కన నడిచినా మనకి తెలియదు అది, కానీ అది కనిపెట్టగలదు. అది కనిపెట్టగలదు, అంత సెన్సిటివ్ అనమాట. భవచక్షు శ్రోత్ర పక్షీశ్వర. ఈ భవము అంటే పుట్టుక చావు, పుట్టుక చావు, పుట్టుక చావు అనేటువంటి ఈ సంసారం అనేటువంటి సర్పము పట్ల నువ్వు పక్షీశ్వరుడు గరుత్మంతుడు. గరుత్మంతుడు వచ్చాడా ఏ పామునైనా సరే పట్టుకుని చీల్చి అవతల వారేస్తా, చీల్చి. ఎందుకని ఈ సంసారం ఒక విషం, ఈ దీన్ని ఆయన తీసి అవతల వారేస్తాడు. ఫినిష్. అటు విషయాన్ని తీసేస్తాడు. చాలా చక్కటి పద్యం చూడండి, ఎంత సర్వత బ్రహ్మాన్ని స్తోత్రం చేశారు. ఈ పద్యం తర్వాత కంద పద్యం. ఇంకోటి కళహస్తీశ్వరుడు అశ్వాసంతంలో ఆయన్ని స్తుతి చేస్తూ కొన్ని పద్యాలు రాయాలి కదా. అది భవచక్షు శ్రోత్ర పక్షీశ్వర. అష్టాపదగిరి చాప. అష్టాపదగిరి చాప. అష్టాపదములు అనేటువంటి గిరి అంటే కొండయే చాపముగా కలిగినవాడు. దీని చాపం ఏంటి? సుమేరు. ఏముందమ్మా? మేరు పర్వతమే అష్టాపద అమ్మ ధనుస్సు అంటే మేరు పర్వతము ధనుస్సుగా కలిగింది. మరి అష్టాపదములు అంటే బంగారు కొండ. అష్టాపదం అంటే బంగారు. అష్టాపదం అష్టాపదం కనక కేసరీణాం ఫలకే పిచ అష్టాపదశ్చ శరభే చంద్రమాల్యం చంద్రమంద్రమాల్యం చ మర్కటే. అంటే ఈ అష్టాపదం అంటే ఇన్నిటికి వాడతారు. ఏమిటికంటే ఇంకొకసారి చెప్పండి, శరభ సాళ్ళు అని ఒక పక్షి ఉంది. ఆ పక్షి కూడా అష్టాపదములు 8 కాళ్ళు ఉన్నాయి. అలాగే కేసరి సింహం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చదవమా ఒకసారి. అష్టాపదం కనక అంటే కనకము, బంగారానికి కూడా అష్టాపదములు అని పేరు. తర్వాత శరభే చంద్రమాల్యం మర్కటే. మర్కటమునకు అంటే కోతి కూడా అష్టాపదం అని పేరు. కాబట్టి అష్టాపదములు 8 పదములు కలిగినది. అష్టాపద గర్భ కేశవార్చిత శరణ. అష్టాపద గర్భ కేశవార్చిత చరణ. ఇందులో బ్రహ్మచేతను బ్రాకెట్ లో హిరణ్యర్భో లోకేశ స్వయంభూశ్చతురాననః అమరంలో
హిరణ్య గర్భ అష్టపద గర్భ హిరణ్య గర్భమును అష్టపద గర్భమన్న ఒకటి. కేశవ కేశవ విష్ణువు చేతను అర్చిత ఆ విష్ణువు చేతను అర్చించినటువంటి చరణ చరణ అంటే పదములు కలిపి చూడండి. అష్టాపద అష్టాపద గర్భ అష్టాపద గర్భ కేశవార్చిత కేశవార్చితుడు. అష్టాపద గర్భుడు అంటే బ్రహ్మదేవుడు. అష్టాపదం అంటే బంగారం కదా, హిరణ్య గర్భుడు. కేశవ అంటే నారాయణ. వీళ్ళిద్దరి చేత అర్చించినటువంటి చరణములు కలిగిన వాడా. అష్టాపద ముఖరీ జని ముఖరీ జనిత అది అష్టాపద ముఖరీ ముఖరీ జనిత జనితాష్టపద కమల జనితాష్టపద కమల కమల వాసనాధీన కమల వాసనాధి చూడండి. అష్టాపద ముఖరి, అష్టాపదం అంటే బంగారం, బంగార ముఖరి, సువర్ణ ముఖరి. జనిత అంటే దాని నుంచి పుట్టినటువంటి అష్టాపద కమలములు అంటే 8 రేకులు కలిగినటువంటి కమలం పువ్వులు. అంటే సువర్ణముఖరి నదిలో పుట్టినటువంటి 8 రేకులు కలిగినటువంటి కమలముల యొక్క కమల వాసనాధీన మన అంటే కమల వాసన కమలాధీన అంటే ఆ కమల ఆ వాసనకు అధీనమైనటువంటి అంటే దానికి వశమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడ. అది తర్వాత పంచారామం అని ఇది ఒక పద్యం. పద్యంలో రాశారు. చెప్పండి. మునీంద్ర మౌన ముద్రిక మునీంద్ర మౌన ముద్రిక సముక్త ముక్త వాసన సముక్త ముక్త వాసన. మునీంద్ర అంటే మునులకు శ్రేష్ఠులైనటువంటి మౌన ముద్రిక. వాళ్ళు ఏమి మాట్లాడరు, మౌనమే ముద్ర. ఎందుకని ఇప్పుడు మన చూడండి లలితాసులు తీసుకోండి. దశముద్ర సమారాధ్య జ్ఞాన ముద్ర. ఎందుకంటే ముద్ర వేయటం అనేటువంటిది వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఆ ముద్రతో 10 ముద్రల చేత చక్కగా అర్చింపబడేదానా అని ఆవిడ పేరు. ఆ 10 ముద్రలు వేసి ఆవిడ అర్చించాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నా మౌనం అనేటువంటి ముద్రతో, మునీంద్రులు మౌనం అనేటువంటి ముద్రతో సముక్త ముక్త వాసన. సముక్త అంటే సా కూడినటువంటి సా ప్లస్ ఉక్త. సా ప్లస్ ఉక్త బాగుగా వచింపబడినటువంటి ముక్త వాసన, వదిలేయబడినటువంటి వాసనలు కలిగి. వదిలేయబడినటువంటి వాసనలు అంటే ఈ వాసనలు పోవాలి. ఏ వాసనలు? ఈ కామ క్రోధ లోభ మద మోహమాశ్చర్య జనితమైనటువంటి ఈ వాసనలు పోతే కానీ నీకు అక్కడ ఆ పదం దొరకదు. అది దొరకాలంటే నీకేం కావాలి? సముక్తములు కావాలి, అంటే మంచి మాటలు కావాలి. మరి ఇక్కడ ఇది మీరు వ్యాఖ్యానం చేస్తానండి, ఇవాళ కాదు 2 రోజులు చెప్పచ్చు ఇక్కడ. అయితే మీకు అంత చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు నాకంటే మంచి తెలుగుగల వాళ్ళు కాదు. మీరు అంతే, ఇక్కడ మా కూర్చున్న చదువులు ఇద్దరు కూడా. సముక్త మౌనముద్ర. మౌనం అంటే మాట్లాడగలను. సముక్త అంటే మంచి మాటల చేత. వీళ్ళు మాట్లాడాలి, మౌనంగా ఉండాలి. ఈజ్ ఇట్ నాట్ కాంట్రాడిక్టరీ? మునీంద్ర మౌని ముద్ర సముక్త ముక్త వాసన. మౌన ముద్రలో ఉన్నటువంటి వాళ్ళు సముక్తమైనటువంటి మాటలు ఎలా మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడితే మౌన ముద్ర ఎలా అవుతుంది? ఆలోచించండి, మీకు తెలిసిపోతుంది. చెప్పమ్మా. సనాతనాత్మ 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 సేవక అది సనాత్మనాత్మ సేవక సేవకార్తి సార సేవకార్తి సారసావళి ఘన ఘన సారసావళి ఘన ఘన. ఏం బాగుంది చెప్పండి. సనాతనాత్మ సనాతన ఈయన ఎప్పటివాడు? పరమ ప్రాచీనులైనటువంటి ఆత్మసేవక అంటే నిన్నే సేవించేటువంటి వాళ్ళ
వారి యొక్క ఆత్మసేవకులు అంటే నీ సేవకుల యొక్క ఆర్తి ఆర్తి అంటే కష్టముల్ని ఆర్తి సారసావళి సారసావళి పద్మపంక్తికి సారసావళి అంటే పద్మపంక్తికి అంటే వాళ్ళ వాళ్ళ ఆర్తి అనేటువంటి పద్మముల యొక్క వరుసకి ఘన ఘన ఖన ఖన అంటే మేఘము లాంటి మదపుటి టేనుగు అయినవాడా ఘన ఘన అంటే సారసావళి. ఇప్పుడు పద్మం ఉంది బాగా విచ్చుకుంటుంది అంటే కష్టాలు బాగా వచ్చేసాయి. ఈ లోపల యుద్ధం వచ్చింది. అది ఒక్కొక్కటి తించుతుందా ఒకేసారి కొన్ని పదుల సంఖ్యలో తీసి పారేస్తుంది. అలాగే గజముఖుడైనటువంటి ఆయన్ని తెలిసిన మన కష్టాలన్నీ ఒకేసారి తీరుతాయి. ఒకదాని తర్వాత తీరుతాడు ఆయన. అందుకని ఆ ముఖంతో తొండ చెవుతో ఇట్లా విసిరినా సార్. తర్వాత ఘనాఘన ప్రకాశకాయ జాగ్ని మళ్ళీ ఘనాఘన ఉందా? ఘనాఘన ప్రకాశకాయ ప్రకాశకాయ జాగ్ని జీవన జాగ్ని జాగ్ని ఘనాఘన ప్రకాశకాయ జాగ్ని అది జీవన ఘనాఘన ప్రకాశకాయ జాగ్ని ప్రకాశకాయ జాగ్ని ప్రకాశకాయ జాగ్ని జీవన జీవన. ఇప్పుడు ఇది ఇక్కడ ఇందాక వేణువు, ఇక్కడ ఘనాఘనం అంటే మేఘం. ఇందాక ఘనాఘనం అంటే మదపుడేను, ఇక్కడ ఘనాఘనం అంటే వర్షించు మేఘం వంటి ప్రకాశ ప్రకాశ అంటే బాగా వర్షించేటువంటి మేఘం యొక్క ప్రకాశము అంటే కాంతి అంటే మెరుపుడు. కాయజ అగ్ని జీవన అంటే మన్మధుడు అనేటువంటి అనలమునకు జీవన. అగ్ని చల్లాలంటే నీవు ఉండాలండి, నీరు ఉండాలి. నీరు ఇది అవ్వాలంటే అగ్ని కాదు కదా. మీరు అందుకే లలితాసనామాల్లో కొన్ని ఉంటాయి చూడండి. భావ దావ సుధా వృష్టి. భావ అది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అందరి కోసం. భవదా వసుధా వృష్టి తప్పది. అది భవ దావ సుధా వృష్టి. భవ దావ సుధా ఒకటే నామం కానీ పేరు ఎక్కడ ఆపాలి చూడండి. భవదాసు వసుధా వృష్టి అనుకోండి, అది 3 పామాలు కాదు, ఒకటే నామం. భవ దావ సుధా వృష్టి, భవ దావ సుధా వృష్టి. భవ తర్వాత ఒక 1/2 సెకనుల్లో 60 వంతు సమయం ఇవ్వాలి అక్కడ. భవ దావ సుధా వృష్టి అనకూడదు. భవ దావ సుధా వృష్టి అంటే భవము చావు పుట్టుక అనేటువంటి దావాగ్ని పోవటానికి అమృత వర్షం. ఈ అగ్ని పోవాలంటే వర్షం కావాలి. ఇప్పుడు ఈవిడ ఒకప్పుడు వర్షం, తర్వాత ఏం జరుగుతుంది? భవదావ సుధావృష్టి పాపారణ్య. ఇప్పుడు పాపం అనేటువంటి అరణ్యం, ఇది నశనం అయిపోవాలి. ఇప్పుడు ఏం కావాలి? అగ్ని కావాలి. ఇప్పుడు ఆవిడ అగ్ని పాపారణ్య దవానల. ఇప్పుడు దావాగ్ని. 8 నామాలు చదివితే ఏ విధమైనటువంటి నవగ్రహ దోషాలైనా పోతాయి. భవ దావ సుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల పాతుల చరాద్వాంతర విప్రభ భాగ్యాప్తి చంద్రిక భక్త చిత్త కేకి ఖన ఖన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. చెప్పు. వనాధినాథ వనాధినాథ నందననేశ వనాధినాథ నందననీశ వాగధీశ పేవమన. ఈయనండి వనాధినాథుడు అంటే వనాధినాథుడు అంటే వనాధినాథుడు సముద్రం. వన ప్లస్ వనము అంటే నీరు, వనము నీరు. వనములకు అధినాథుడు అంటే నీరుకు అధినాథుడు సముద్రము. వనాధినాథ నందన అంటే సముద్రుడి యొక్క కొడుకు. నందన నేశ అంటే సముద్రుడి యొక్క సుత యొక్క ఈశ అంటే
ఆయన పతి యొక్క లక్ష్మీపతి యొక్క వాగధీశ అంటే బ్రహ్మదేవుడు, వాక్కు అధీశుడు అంటే వనాధినాథ నందనీశుడు అంటే లక్ష్మీపతి. తర్వాత వాక్కులకు అధి అయినటువంటి లక్ష్మీ సరస్వతీ దేవికి అధీశుడైనటువంటి బ్రహ్మదేవుడు. పేవన అంటే వాళ్ళ చేత సేవించేటువంటి పేవన సేవన. ఇక్కడ పేవన అని ఉంది, పేవమన అని ఉంది, అది సేవన. సేవన అంటే సేవించేటువంటి సేవింపబడేటువంటి వాడు. తర్వాత చెప్పు. ఇది ఇక్కడ ఘన అది మొదపటేను అనే దానికి చెప్పాము. చక్రఘాతుక మత్తేభ వర్లుకాబ్ద ఘన అది అమరంలో ఉంది. వర్లుకము అన్న కూడా ఇదే ఏనుకి పేర్లు. తర్వాత ఆదినాథ సముద్రం యొక్క సముద్రం స్త్రీ అది మన నీటికి ఉన్న పేర్లు. ఆపహ అంటే జలం, స్త్రీ అంటే నీరు, భూమిని నీరు, వార్వారి నీరు, జీవనం అంటే నీరు, భువనం అంటే నీరు, వనం అంటే నీరు. చూడండి ఈ అమరంలో నీటి గురించి ఒకటి మిమ్మల్ని పర్సనల్ గా అడగమని చెప్పాను, ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు. తర్వాత నందన అంటే కొడుకు. నందయాతీతి నందన అంటే ఎవరు మనని ఆనందపరుస్తాడో వాడు నందనుడు. కదండి, మన కొడుకుని చూసేయడం ఆనందం కలగదు అది అనమాట. కాబట్టి వాడిని చూసి మనం ఆనందపడగాలి. చిన్నప్పుడే కాదు, వాడు పెద్ద అయిన తర్వాత కూడా వాడిని చూసి వాడి నాయన వాడు ఇస్తున్నాడు అని భయపడకపోదు, బాధ అసలు పడకు. అది ముక్తావాసన అంటే వాసనలు పోవటం. పూర్వజన్మ వాసనలు మనకు ఉంటాయండి అవి. అందుకే ఇప్పుడు చూడండి, మనకి సహజంగా కొన్ని వస్తువులు ఇష్టం, కొన్ని వస్తువులు అయిష్టం ఉంటాయి. ఒకే తల్లికి పుట్టినటువంటి వాళ్ళు వీడికి ఇది ఇష్టం అది ఇష్టం. ఎందుకని వచ్చింది చెప్పండి? ఒకడు చక్కగా వాడు ఆ గుడికి వెళ్తాడు, నమస్కారం వెళ్ళడం. మరి ఒకే తల్లిదండ్రులు కదా, ఒకే చెట్టు నుంచి వచ్చిన కొమ్మలు ఒకే విధంగా ఉంటున్నాయా? ఉండవు కదా. ఆశ్వాసాంత గద్యము ఇది శ్రీమద్ కాళహస్తీశ్వర చరణ కమల సేవాపరాయణ తింగమ రమానారాయణ జక్క నారాయణ తనూభవ భవపరాన్ముఖ దూర్జటి కవి ప్రణితం పైన శ్రీ కాళహస్తి మహత్వమునందు తృతీయాశ్వాసము సమాప్తం. మహాదేవ మీకు తెలుసో తెలియదు, ఈయన ఆ దూర్జటి యొక్క పార్థివ శరీరాన్ని ఎక్కడ పెట్టారో తెలుసా? అమ్మా, కాళహస్తి గడప, ఆ గడప దాటితే నువ్వు కాళహస్తీశ్వరుడి దగ్గర అక్కడ పెట్టారు ఆయన పార్థివ శరీరం. మహానుభావుడు దూర్జటి, దూర్జటి కదా. ఆ దూర్జటి చదవాలంటే మళ్ళీ స్త్రీ రూపంలో దూర్చిన ఒక ధర్జటే రావాలి, లేకపోతే మనం చదవలేము. మళ్ళీ ఆ రూపంలో కానీ మళ్ళీ ఆ దూర్జటి అలా ఈసారి స్త్రీ రూపం ధరించి వచ్చింది. అది వచ్చి ఇప్పుడు మనల్ని చదివి మన అందరినీ ఆనందపరుస్తుంది. మహాదేవ్ అలాగే తులసీదాస్ కూడా స్త్రీ రూపం ధరించి హిమక్కగా వచ్చాడు, వచ్చి చదివిస్తున్నాడు. నేను కొంచెం జోక్గా అన్నా ఇది నిజం. అంటే ఇందులో కొంత అతిశయక్తంలో ఏమో కానీ వాళ్ళ యొక్క కృప లేకపోతే వాళ్ళు రాసినవి మనం చదవలేము. ఇది గుర్తుపెట్టు. ఎందుకంటే వాళ్ళు ఏదో లల్లాయి పదాలు రాసుకునేటువంటి గౌరు వాళ్ళు వాళ్ళ తపశక్తిని అందులో నిక్షిప్తము చేసి వాళ్ళు రాశారు. అందుకే నేను కొన్ని చోట్ల మాట చెప్తాను.
రామచరిత మానసులో రాసినవి నేను ఏకీభవించలేనప్పుడు వాటిని నేను చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను ఆ ఏకీభవించని విషయాన్ని మీకు చెప్తాను. కొన్ని చోట్ల నిర్ద్వందంగా అంటే నా మనసుకి నేను ఆయన్ని విమర్శించేంతటి భక్తి కానీ శక్తి కానీ యుక్తి కానీ ఇంకేది నాకు లేదు. ఎందుకనంటే ఆయన సాక్షాత్తు రాముడిని ప్రసన్నం చేసుకున్నటువంటి వాడు, హనుమంతుడిని చర్మచక్షులతో చూసినటువంటి తులసీదాసు కంటే కూడా ఏదో 2-3 పద్యాలు నేర్చుకొచ్చిన నేను గొప్పవాడిని ఎలా అవుతాను నేను? రామాయణంలో మా పట్టుమని 10 పద్యాలు రాని నేను వాళ్ళని ప్రత్యక్షం చేసుకుని ఏది ఈయన కోసం ఆయన స్వచ్ఛంగా ఏది ఇప్పుడు హనుమాన్ చాలీసా తీసుకుని అలాగే ఈయన వజ్రపంజరం ఒకటి రాశారు ఆయన మీద, బజరంగ అవి రాసినటువంటి ఆయన కాలి కొనగోటికి సాటి రాని నేను ఆయన విమర్శించాలి. నేను విమర్శిస్తే అంతకంటే దోషము పాపము ఇంకో లేదు. అయితే నేనేమి కిపించలేకపోతాను. నాది నా పూర్వజన్మ దుష్కృతం కావచ్చు ఏదైనా. అని అందుకని చెప్తున్నాను ఇలా లేదు. మరి ఆయనకి అలా దర్శనం ఇచ్చిందో మరి నాకు తెలియదు. ఆయనకి అలా దర్శనం ఇప్పుడు అందులో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. హల్య లాంటి మహాపత్య వృత్తాన్ని ఆయన కాలుతో తాకుతారా? ఎందుకనంటే ఆయన ఈయన ఎటువంటి వాళ్ళంటే ఇప్పుడు మొన్న మనం చూసాం సనకాది ఋషులు ఈయన కథని గానం చేస్తున్నారు. తన కథని గానం చేసేటువంటి ఋషులు వస్తే రాముడు వాళ్ళకి సాష్టాంగ పడిపోయాడు. ఇక్కడ మనం విన్నాం. ఎందుకని ఈ ఉపాధి ధర్మం ఉంటుంది ఇక్కడ. మీరు ఇటువంటి కథలు కొంచెం వినేటప్పుడు కథగా వింటే మనకి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదండి. వాళ్ళు వచ్చింది ఎవరిని చూడటానికి? రాముడు అనుకుంటే అంతకంటే పెద్ద తప్పలేదు. రాముడని వ్యక్తిని కాదు వాళ్ళు చూడటానికి వచ్చింది, పరమాత్మైన రాముడిని చూడటానికి. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మనిష్టాగర్ష. రాముడు వాళ్ళని ఎలా దర్శించాడు? రాముడుగా ఒక ఉపాధిలో ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఈ ఉపాధి వాళ్ళకి నమస్కారం చేయాలి. ఆ తర్వాత పరమాత్మగా వాళ్ళ సేవలు వాళ్ళ స్థుతులు ఈయన తీసుకోవచ్చు. ఇదే రోల్ ప్లే అంటారు ఇంగ్లీష్లో. అది మనకు అర్థమైతే చాలా వరకు కాంట్రడిక్షన్స్ పోతాయి మనకు. కానీ మనం ఆ రోల్ ప్లే మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు మనమే అనుకుంటాం నువ్వు కాదు. నేను ఇక్కడ కూర్చున్నాను, ఇది వ్యాసపీఠ మీద కూర్చున్నప్పుడు నేను వచ్చిన ప్రతి వాడికి లేచి నమస్కారం చేస్తుంటే ఈ పీఠ మనకు అగౌరవం. నేను ఇక్కడి నుంచి లేచిన తర్వాత ఎవరైనా వచ్చిన తర్వాత నేను నమస్కరించకపోతే అది అప్పుడు అగౌరవం. కాబట్టి నువ్వు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఉన్న స్థితిని బట్టి నువ్వు ఎదుటి వాళ్ళతో మార్చాల్సి నువ్వు ప్రవర్తించవలసి ఉంటుంది. ఇది రాముడికి తెలుసు. ఎవరు నా రామనామాన్ని రామ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళుకి రాముడు నమస్కరించాడు. మరి ఇది మీకు అసంబంధంగా అనిపించట్లే? ఇప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళారండి, మీరు దేవుడికి నమస్కరిస్తారా? దేవుడు మీకు నమస్కరిస్తాడు? హనుమాన్ దగ్గర మనమే దేవుడికి నమస్కరిస్తాం. ఎందుకని? ఇప్పుడు దేవుడు ఒక ఉపాధిలో లేడు, గుర్తుపెట్టుకోడు. నువ్వు ఒక ఉపాధిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన రాజారాముడుగా ఉన్నాడు. అందుకని ఋషులకు గౌరవించాలి. అందుకని ఆయన నమస్కారం చేశాడు. మరి ఈయన పరమాత్మ. సనకాదులు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మదేవుడి నుంచి వచ్చారు. ఆ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదిగో ఈ రాముడు, అది శ్రీహరి నుంచి వచ్చింది. కాబట్టి ఆయన నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. కొన్ని అలా చూసుకున్నా మరి రాముడు వాళ్ళకి ఎలా పెట్టారు అంటే ఇది ఉపాధి. రాముడి నుంచి కాదు, శ్రీహరి. కాబట్టి అంటే ఆ రోల్ ప్లే మారుతుంది. కాబట్టి మహానుభావుడు అలా రాసి ఉంటే ఇప్పుడు ఏదో ఒక వైవిధ్యం కోసమో వైరుధ్యం కోసమో తులసీదాసు రామచరిత మానస రాసి ఉండడు కదా.
తనకి దర్శనమైంది, తనకి రాముడి చేత ప్రచోదనమైనది. అంటే ఏది ఆయన చేత ప్రేరేపింపబడ్డాడో అది రాశాడు. అంతేగాని ఆయన కవితా పాండిత్య ప్రకర్షణ ప్రదర్శించడానికి తులసీదాసు వారు రాసి ఉంటారని నేను. అది సంగతి. మహాదేవ్ మహాదేవ్. తులసీదాస్ చరణములకు కూడా నమస్కరిస్తూ ఎక్కడైనా నేను వారితో ఏకీభవించలేని చోట ఆ పూర్వజన్మ వాసనలను అనుసరించి వారిని ధిక్కరించి మాట్లాడుంటే నన్ను క్షమించవలసిందిగా ఆయన ప్రార్థన చేస్తూ అలాగే మీకు యుద్ధ ఘట్టంలో కూడా నాకు కొన్ని ఘట్టాలు నాకు ఏది ఆ స్త్రీల్ని లాక్కురావు. రామానుజులు అలా చేస్తారా? రాముని అనుసరించేటువంటి పైగా రావణాసుడు చేయలేదు, అది చేసింది ఇంద్రజిత్. మరి వీరికి అలా దర్శనం అయిందేమో అన్నారు. హనుమంతుడు లాక్కు రాలేదు కానీ హనుమంతుడు వెళ్ళాడు. కానీ ఏ రామానుజుడు కూడా ఏ రామానుసరుడు కూడా అలా చేస్తే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తానండి, మీరు నా శిష్యులు ఒక పని చేశారు అంటే ఎవరయ్యా నీకు పాఠం చెప్పింది అని అంటారు తప్పితే ఒక శిష్యుడిని అంటారు అక్కడ. ఇదేనా నువ్వు గురువుల దగ్గర నుంచి నేర్చుకుంది అని అంటారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, అంటే వాళ్ళిద్దరూ ఇవాళ ఇక్కడ లేరు. ఒకసారి నేను అరుణాచల ప్రదక్షిణ చేస్తున్నాను. కరెక్ట్గా వాళ్ళ మొట్టమొదటిసారి మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళారో లేదు తెలియదు కానీ అగస్త్యేశ్వరుడు ఉంటాడు, చాలా పెద్ద శివలింగం, చంద్రలింగం దాటిన తర్వాత. అది మీరు ఎప్పుడన్నా వెళ్ళారో అది ఎప్పుడు వేసే ఉంటుంది. ఆ రోజు ఎందుకో తెరిచింది. నేను లోపలికి వెళ్ళాను, అక్కడ వారి సమాధి అధిష్టానం. ఆయన చెప్పాడు ఈయన చూస్తే బాగా ఇది ఉందని. ఆయన ఏదో సరే ఆయనకేమో అనిపించిన 2-3 మాటలు చెప్పారు. అప్పుడు నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు నేను మాట్లాడుతున్నాను, మన సహజమైన దూరంలో మన పాపం నేను నా శిష్యులు మెయింటైన్ చేసే పద్ధతి వేరు. వాళ్ళు సెల్లు చూసుకోవటము, లేకపోతే వాళ్ళు ఏంటి మీరు నిజంగా నేను శిష్యులా అని అడిగాను. ఆయన ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఆయన మాట్లాడుతుంటే మీరు సెల్లు చూసుకుంటారా? ఆయన ఇప్పటికి నేను 3 సార్లు పిలిచాడు, నువ్వు పలకలేదా, నువ్వు ఆయన గురువు గారు అంటున్నావా? అక్కడ అడిగిన మాట అది, నువ్వు ఆయన గురువు గారు అంటున్నావా? ఆయన అన్నమాట అప్పట్లో ఆయన మాట. మీరు ఉంటే వాళ్ళ చేత కూడా చెప్పిస్తారు. మీరైతే ఆయన గురువు అని పిలవడం మానే, ఎందుకంటే పదమునకు అప్రతిష్ఠ తీసుకురాదు. ఈవిడుంది, మా బ్రహ్మానందం ఉంది ఆ రోజు, ఆయన నాకు ఒక పుస్తకం కూడా ఇచ్చాడు. మీరు ఆ పదమును పిలవడం లేదా గురువుని ఎలా చూడాలో అలా చూడాలి, లేకపోతే ఆ పదాన్ని పాడు. ఏదో మనకి ఇంగ్లీష్ ఆయన అన్నమాట అక్కడ ఇంగ్లీష్లో సార్ అనే మాట ఉందిగా, అది వాడండి అని చెప్పేసి ఆయన నాకు సలహా కూడా ఇచ్చారు. ఏమిటంటే ఆ సలహా, మద్రాసులో నేత్రేశ్వరుడు అని ఒక ఆయన ఉన్నట్ట. ఆయన దర్శనం చేస్తే మీకు నేత్ర సంబంధమైన రోగం పోతుందని ఒకసారి వెళ్ళండి అన్నాడు. అది విచిత్రం ఎందుకే ఇవాళ భలే గుర్తొచ్చింది. ఇవాళ మధ్యాహ్నమే ఆ మాట అంటున్నప్పుడు విన్న అతను ఫోన్ చేసి, గురుగారు వాళ్ళు ఏదో చెప్పారు కదా, మరి మనం ఒకసారి మద్రాసు వెళ్ళొద్దామండి. కాబట్టి ఇప్పుడు అలానే నా శిష్యులకి నేనంటే భక్తి లేదని కాదు, వీళ్ళు ఇలా ఉంటారు. ఇప్పుడు కొంతమంది కొన్ని ఇళ్లలో చూడండి నాన్నగారు, కొంతమంది ఇంట్లో నాన్న అంటే నాన్నగారు అంటేనే భక్తి ఉన్నట్ట, నాన్న అంటే భక్తి లేదా? నాన్నగారు మీరు ఎందుకు పనికిరాడండి అని అన్నవాళ్ళు నేను చూశాను. నాన్న అని చాలా గౌరవంగా ఆయన చెప్పిన మాట వినేవాళ్ళని నేను చూశాను. అది పిలుపులోను లేదా 1-2 పరిచయాల్లోనే మనం ఒక నిర్ణయాన్ని రాకూడదు. ఆయన ఏదో అన్నారు వేరే విషయాలు వేరు అని దాంట్లో ఉంటాయి ఒక సందర్భం. మహాదేవ్ మహాదేవ్.
సూపర్. ఎవరు? మీ దగ్గర ఆ? శర్మ గారా? ఆ? ఓ,
ఫోన్ చేయమ్మా. ఓ వస్తే వచ్చాడులే, నువ్వు ఫోన్ అయితే చెయ్యి. ఫోన్ కలవట్లేదు. అయ్యో ఎందుకు కలవదమ్మా, ఫోన్ చేసి అడుగు. ఆన్ చేశాను. మీ ఫోన్ కలవట్లేదు. నాకా ఆన్ చేశాను. అది 1000 రూపాయలు అడుగుతారు లామినేషన్. ఆన్ చేశాను. అమ్మా మహాదేవ, కొంచెం అంతరాయం కలిగినందుకు మహాదేవుడు క్షమించుగాక.